ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ 13థ్ రోజైతే ఆయన హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ అయితే విడుదలైంది. డిసెంబర్ 13థ్ రోజు సాయంత్రం అయితే మెస్సీ హైదరాబాద్‌లో అడుగు పెడతారని చెప్పేసి కూడా మనకు షెడ్యూల్ అయితే విడుదల చేశారు. అయితే మెస్సీ వచ్చిన తర్వాత పలక్నామా ప్యాలెస్‌లో ఆయనతో పాటు మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లయితే ద గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఆయనతోని ఫోటో దిగేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్టు కూడా పార్వతిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఆయనతో ఫోటో దిగాలంటే 10,00,000 చెల్లించాలని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు. 9,95,000 ఫీజు ఉండగా మిగతా 5,000 జీఎస్టీ ఉంటుందని చెప్పేసి కూడా ఆమె పేర్కొన్నారు. మొత్తం 100 మందికి కూడా మెస్సీతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కో ఫోటోకు 10,00,000 వసూలు చేస్తున్నట్లు కూడా ఆమె చెప్పారు. అయితే మెస్సీతో ఫోటో దిగేందుకు 10,00,000 చెల్లించడం ఏంటని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అయితే దీనిపై ట్రోల్స్ అయితే కొనసాగుతున్నాయి. 100 మంది అంటే ఒక్కొక్కరికి 10,00,000 అంటే 100 మంది అంటే దాదాపు 10,00,00,000 వరకు కూడా ఇందుకు ఖర్చవుతుందని జెప్పేసి గూడా చెప్తున్నారు. అంటే ఒక ఫోటో దిగడానికే 10,00,00,000 తీసుకోవడం ఏంటని జెప్పేసి గూడా చాలా మంది అంటున్నారు. ఈ క్రమంలో ఫోటో దిగేందుకే 10,00,00,000 తీసుకుంటే హైదరాబాద్ రావడానికి మరి మెస్సీ ఎన్ని కోట్లు తీసుకున్నారని జెప్పేసి గూడా సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ నడుస్తాయి. మనం చూసుకున్నట్లయితే మెస్సీ సాయంత్రం 4 గంటలకైతే హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక రాత్రి 7 గంటలు ఉప్పల్ స్టేడియానికి కూడా ఆయన వస్తారు. ఈయనతో పాటు మనం చూసుకున్నట్లయితే రొడ్రిగో డిఫాల్ అర్జెంటీనా, అలాగే సువారెజ్ ఉరుగ్వే ఇద్దరు కూడా ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా మెస్సీతో పాటు ఉప్పల్ స్టేడియానికి రానున్నారు. ఇందుతో పాటు మనం చూసుకున్నట్లయితే మెస్సీ కూడా ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఆట ఆడనున్నారు. సింగరేణి RR9తో అపర్ణ మెస్సీ ఆల్ స్టార్ జట్టు 20 నిమిషాల పాటు ఫుట్బాల్ ఆడుతుంది. ఈ ఫుట్బాల్ ఆటలో 15 మంది చిన్నారులు ఉంటారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే 5గురు శిక్షణ పొందిన చిన్నారులు ఉండగా 10 మంది ప్రతిభ ఉండి శిక్షణ తీసుకోలేని ఆర్థిక పరిస్థితి లేని చిన్నారులు కూడా ఈ ఆటలో ఆడనున్నారు. ఆ తర్వాత చివరి 5 నిమిషాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఫుట్బాల్ ఆటలో పాల్గొనున్నారు. ఈ ఫుట్బాల్ గేమ్ అనంతరం మనం చూసుకున్నట్లయితే క్లినిక్ ఉంటుంది. అంటే ఫుట్బాల్ క్లినిక్ ఉంటుంది. ఇందులో భాగంగా యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మెస్సీ చిన్నోళ్ళకి ఫుట్బాల్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఆడాలని చెప్పేసి కూడా మెళకువలు చెప్పే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. మొత్తానికైతే మెస్సీ పర్యటనకు సంబంధించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయనతో ఫోటో దిగేందుకు 10,00,000 అని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. 10,00,000కు ఫోటో దిగడం ఏంది? ఆ డబ్బును ఎవరికన్నా అనాథాశ్రమానికో ఎవరికో ఇస్తే విద్యపై ఖర్చు పెడితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చదువుకోలేక ఉన్నారో, ప్రతిభ ఉండి ఉన్నారో వారికి ఖర్చు పెడితే వారు భవిష్యత్తులో భారతదేశానికి మంచి అసెట్ అవుతారు. లేదంటే ఏదైనా పేదలకు అనాథాశ్రమానికి వాళ్ళు డబ్బులు ఇచ్చినట్లయితే ఆ ఆశ్రమాన్ని నడిపించిన వారవుతారు గానీ, ఒక ఫోటోకు 10,00,000 చెల్లించడం ఏంటని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు.